నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి ఇంతకుముందు అనేక సార్లు నేను ప్రస్తావించాను. ఓ పక్కన టమోటాలేమో అక్కడ ₹4 ₹5 అంటారు, ఇక్కడ చూస్తే ₹20 పలుకుతుంది. అక్కడేమో ఉల్లిపాయలేమో ₹10 కూడా రైతు గిట్టుబాటు కావట్లేదు అంటారు, ఇక్కడేమో ₹50 చెప్తారు. ఇట్లా ఉండేదానికి సమస్యకు ఒకటే పరిష్కారం, ప్రభుత్వాలు వాహనాలు కొన్ని ట్రాక్టర్లు లారీలు లాంటివి పట్టుకొచ్చుకుని ఆ సరుకులు తీసుకొచ్చి ఎక్కడైతే ఎక్కువ రేటు అమ్ముతున్నారో అక్కడికి తీసుకొచ్చి అక్కడ అవసరమైతే ఇళ్ళ ఏరియాల్లో అమ్మించడం కరెక్టు. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు ప్రస్తావించాను నేను, అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ప్రస్తావించాను. అప్పట్లో చిట్ట చివరిలో సంచార రైతు కేంద్రాలను ఏర్పాటు చేశారు, రైతు బజార్లని, అది పక్కన పెట్టేశారు. ఆ తర్వాత జగన్ వచ్చాక ఈ ఇంటి దగ్గరికి రేషన్ ఇస్తున్నప్పుడు ఆ వాహనాలని చివరిలో 10 రోజుల పాటు రేషన్ ఇచ్చాక ఆ తర్వాత ఇవి పెట్టచ్చు కదా అన్నటువంటి పాయింట్ నేను అనేక సార్లు ప్రస్తావించా. తక్కువ ధర కూరలు ఇంటి దగ్గరికి ఇస్తే కనుక జనం మిమ్మల్ని హర్షిస్తారు కదా అని వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు సంచార రైతు బజార్లని మళ్ళీ తీసుకొచ్చేటందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇట్లా ఆల్రెడీ కొని రిపేర్ల కోసం పక్కన పెట్టబడినటువంటి వాహనాలను రిపేర్లు చేయించే ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికే పొన్నూరు, గుంటూరు, మంగళగిరి లాంటి ప్రాంతాలలో ప్రయోగాత్మకంగా చూస్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచార రైతు బజార్లని ఏర్పాటుకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సంచార రైతు బజార్లకి ఎక్కడైతే తక్కువ ధరకి అమ్ముడుపోతున్నటువంటి సరుకుని కొనుక్కొచ్చి అందజేయడం అన్నటువంటి కీలకమైన బాధ్యత తీసుకుంటే బాగుంటుంది.